నమస్కారం, నేను మీ మహేశ్వరి. 2024 జూలై మాస ఫలితాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సుప్రభాతం ఛానల్ స్టూడియోకి జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గురుగారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి రాసుల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, కుంభరాశి గల వారికి ఈ మాసంలో అనుకూల గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి వలన కలిగే శుభ ఫలితాల గురించి చెప్పండి గురుగారు. 2024 జూలై మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2024 జూలై మాసంలో కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సప్తమాధిపతి అయినటువంటి రవి జూలై 15 తర్వాత కర్కాటక రాశిలో అనగా షష్టమ భావంలో సంచరించడం వల్ల ఈయన రుణ రోగ శత్రు విముక్తిని ప్రసాదించగలుగుతాడు. జీవిత భాగస్వామ్యం వల్ల లాభాలు అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలని సాధిస్తారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు జూలై 11 వరకు తృతీయ భావమైనటువంటి మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ సౌఖ్యాన్ని లాభాలని అందుకోగలుగుతారు. అధికారుల అభినందనలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు షష్టమ సప్తమ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు సాకారం అవుతుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఆర్థికమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఈ రకంగా ఈ కుంభరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, గురువు మంచి ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఈ 2024 జూలై మాసంలో కుంభరాశి వారికి ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అసౌకర్యాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయాన్ని చూడడం వల్ల అనగా వ్యయం మీద దృష్టిని సారించడం వల్ల అధికంగా ఖర్చులు, అనారోగ్య సమస్యలు, శ్రమ అధికమయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం, అలాగే అష్టమ భావం కన్యారాశిలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. రాహుకేతు దోషం కనిపిస్తుంది. ఈ రకంగా ఆశ నిరాశల మధ్య, ఆటంకాల మధ్య మోసపోయే విధానాలను ఎక్కువగా ఈ రకమైన నష్టాలు కలిగే దోషం కనిపిస్తుంది. మరి కుంభరాశి వారికి 2024 జూలై మాసంలో ఈ శుక్రుడు, శని, రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని ఫలితాలని అందిస్తున్నారు. గురుగారు, కుంభరాశి గల వారికి పరిహారాలు చెప్పండి గురుగారు. ఈ కుంభరాశి వారు 2024 జూలై మాసానికి గాను శుక్రుడికి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి, అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి క్షేత్రానికి అనగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకొని అక్కడ నిరంతరం నిర్వహించేటువంటి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ దోషం నుంచి బయటపడవచ్చు. అటువంటి అవకాశం లేనివారు కనకదుర్గాదేవిని పూజించడం వల్ల రాహుదోషం నుంచి బయటపడతారు. గణపతి స్వామిని పూజించడం వల్ల కేతు దోషం నుంచి బయటపడతారు. ఇక వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి రోజు వెళ్ళి స్వామివారికి నమస్కరించండి. శనివారం రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. షష్టమంలో ఉన్నటువంటి శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి. అలాగే శుక్రవారం రోజు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ కుంభరాశి వారు 2024 జూలై మాసానికి గాను చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కోరుకుంటూ నమస్కారం. ధన్యవాదములు.